తెలంగాణలో కమలం వికసించే అవకాశమే లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ స్పందించారు. మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర స్థితిగతులు మోదీకి తెలియదన్న మహేష్ కుమార్ అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. భారత ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. వారు ఈ దేశానికి తండ్రి లాంటి వారు. అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులిచ్చి విధులిచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి పదవులున్నటువంటి నాయకుడు కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు, ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుంటే సంతోషించే వాళ్ళం. బహుశా ప్రధానమంత్రి గారు తెలియదు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక కుల సమీకరణలు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తే సమస్య లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అనుకూల రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 28లో జరిగినా 29లో జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి కాబట్టి పరిపూర్ణమైన మెజారిటీతో మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం. ఇవాళ వెస్ట్ బెంగాల్ ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. 1 కాదు 2 కాదు 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్ని సార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు.